టైగర్ గినక మనకి ఎదురొస్తే ఏం చేయాలి? ఫస్ట్ టైగర్ అనేది గాలిని బట్టే మనని ఇది చేస్తుంది, స్మెల్, మన స్మెల్, మనిషి స్మెల్ వాటిని చూస్తుంది. సో మీకు ఇటు సైడ్ నుంచి ఇటు పక్కున్న మీకు ఇప్పుడు గాలి నుంచి ఇటు తగులుతుంది, ఇలా ఇటు సైడ్ ఉన్న టైగర్స్ మీ సైడ్ రావు, అవి మీ స్మెల్ చూసేసి ఇంచుమించు దూరం వెళ్ళిపోతాయి. మనిషి అసలు చూస్తే వెళ్ళిపోతుంది దూరం. ఇటు సైడ్ ఉన్నవి మీ స్మెల్ గమనించలేవు, గాలి ఇటు నుంచి ఇటు పోతుంది. ఓకే, గాలి సైడ్ ఉన్నవి మాత్రమే మనిషి స్మెల్ చూస్తాయి, ఆపోజిట్ ఉన్న వాటికి స్మెల్ తెలియదు కాబట్టి గాలి అటు పోదు కాబట్టి అది మనం సెన్స్ చేయలేదు. అది విజువల్ గా సెన్స్ చేయాలి తప్ప మిమ్మల్ని చేయలేదు. మీకు ఎన్కౌంటర్ ఉంటే వీటితోనే అవుతుంది. వాటి స్మెల్ మనం చేయలేము, మనకి అలవాట్లేదు కాబట్టి డైరెక్ట్ ఎన్కౌంటర్ అయితే ఇటు పక్కే అవుతాయి. సో గాలి మీకు అంత తెలివి ఉంటే కనుక మీరు అది ఫస్ట్ ఇచ్చేసుకోండి. సో మన వాచింగ్ ఎప్పుడు ఇటు పక్క ఉండాలి. గాలి ఎటైతే లేదో మన ఎటైతే వస్తుందో గాలి అటు పక్క చూసుకోండి. అండ్ కొంచెం మాట్లాడుకుంటూ ఉండండి చిన్నగా, నాట్ లైక్ పెద్దగా మాట్లాడదు, కొంత మాట్లాడండి. అండ్ ఎదురొస్తే మాత్రం పరిగెత్తద్దు, జస్ట్ అట్లా నుంచుండి అంతే. నుంచొని ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వండి. టైగర్కి అయితే ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు, సైడ్ నుంచి బట్ ఏం చేస్తుందో చూడాలి కాబట్టి ఇట్లా పక్క తిప్పుకుంటూ ఇట్లా గమనించండి. డైరెక్ట్ ఫేస్ కాంటాక్ట్ అయితే ఇవ్వద్దు. అయితే ఏమైతుంది, అది మనం పోటీ పడుతున్నాం అనుకుంటుందంట. ఐ కాంటాక్ట్ పెడితే మన ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా కొంచెం మారినా గానీ, కోపం కనిపించినా వీడు మనతో పాటు కొట్టడానికి రెడీగా ఉండని చెప్పి మీదకి వస్తుంది. సో మీరు సైడ్ కి తిప్పేసుకుని తలకాయ సైడ్ నుంచి గమనించండి అని చెప్పారు. అండ్ వెనక్కి మాత్రం తిరగద్దు. వెనక్కి తిరిగి పరిగెత్తారా మిమ్మల్ని ప్రే అనుకుంటుంది, పట్టేసుకుంటది. ఓకే, మీరు భయపడ్డారని చెప్పని మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉండి వచ్చేస్తుంది. సో నుంచోండి, వీలున్నంత వరకు దాని ఐ కాంటాక్ట్ పక్కకు తీసుకుని మూమెంట్ గమనించండి. అది మన సైడ్ రావట్లేదు అని చెప్పంటే అట్లాగే ఉండండి. మన సైడ్ లైట్ గా వచ్చింది అనిపించిందంటే ఇట్ సైడ్ ఫేసింగ్ చేసుకుంటేనే వెనక్కి నడవండి, వీపి చూపించద్దు. ఓకే, వెనక్కి నడవమన్నారు. సో అది చెప్పారు. ఇంకోటి కర్ర ఉంటే కర్రని నెమ్మదిగా తీసి ఇట్లా సైడ్ పెద్దగా పైకి పెట్టండి. సో యానిమల్ కి మీరు నా ఎదురుగుండా ఉన్నది నాకంటే చాలా పెద్దది అని అనుకోవాలి. ఓకే, అలా మీరు కనిపించండి. కర్రను పట్టుకొని పైకి నెమ్మదిగా ఉండండి. ఇట్లా పట్టుకోమన్నా, ఇట్లా 2 కర్రలు ఉంటే గట్టిగా పట్టుకోండి, లేదా పెద్ద కర్రలు ఉంటే ఒకటి ఇట్లా పట్టుకోండి. అప్పుడు పైకి పట్టుకోండి. హైట్ ఎక్కువ, అప్పుడు మనం 15 ఫీట్ లో అది 5 అడుగులు ఉంటుంది నుంచి ఉంటే. సో మనం అంత కనిపిస్తాం కాబట్టి పెద్ద అనుకుని తగ్గుతుంది అని చెప్పారు. ఎలుగుబంటి మాత్రం మీరు వీలున్నంత వరకు అది అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. మూమెంట్ వచ్చేసిందంటే అరవండి, కర్రను తీసి కొట్టండి గట్టిగా, టక్క 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 రాయో లేకపోతే ఇంకో చెట్టో దానికి కొట్టండి. దానికి కొడితే ఆ సౌండ్కే వెళ్తుంది. అది సైలెంట్ గా ఉంటే ఊరుకోదు, ఖచ్చితంగా వచ్చి వస్తుంది. దానికి గోర్లు చాలా పెద్దగా ఉంటాయని చెప్పారు. పులి కంటే కూడా కొంచెం గట్టిగా పెద్దగా ఉండే గోర్లతో అది ఫస్ట్ మొహం రక్కి తొడలు పట్టుకుందంట. ఆ చంపేసిన మనిషిని కూడా అలాగే చేసిందంట. సో చెప్పారు సైజ్ తక్కువ ఉన్నా గానీ చాలా అలర్ట్ ఉంటుంది, మీదకి వచ్చి కిల్ చేస్తుంది. సో బీర్నికి అరవండి, అరిసి గట్టిగా ఇచ్చేయండి అని చెప్పారు. సో విత్ ఎవ్రీ ప్రికాషన్స్. మా ఎగ్జామ్ కూడా ఇదే. ఈ ఎగ్జామ్ పాస్ అయితేనే మాకు లోపలికి పంపించారు. ఇది చెప్పారు, ఇవి చెప్పి పంపించారు. ఇది మా ఫస్ట్. ఈ కుక్కలు వాటికి ఏమి, కుక్కలు చాలా వరకు రావన్నారు. కుక్కలు కనిపించినా అరవండి, కుక్కలు సైజు చిన్నవి కాబట్టి మనం 4 ఉంటాం కాబట్టి అది కూడా డేంజరే. అరవండి, మోస్ట్లీ వెళ్ళిపోతాయి అని చెప్పారు. జింకలు ఇవైతే మోస్ట్లీ అవి కూడా అరుపులతో వెళ్ళిపోతాయి.